ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ప్రతిపక్షం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేదంటే నేను బయట నుండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తాను అంటున్నారు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు, ఎన్నికల ముందు ఏం చెప్పారు? వైనాట్ 175 అన్నారు. 175 నియోజకవర్గాలు ఎందుకు గెలలేము, ఎందుకు సాధ్యం కాదు అని అన్నారు. అంటే అతను ఒక భ్రమలో ఉండేవారు. ఏదో ఒక గవర్నమెంట్ వచ్చింది కదా, ఒక ప్రభుత్వం వచ్చింది కదా, ప్రతిసారి మనమే గెలుస్తామన్న ఒక భ్రమలోని గత 5 సంవత్సరాల్లో కూడా విధ్వంస పాలన చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, సరైన ఉపాధ్యాయుని తీసుకెళ్లి బ్రాందీ షాపుల ముందు నించోబెట్టారు, శిలాఫలకాల మీద సర్వే రాయిల మీద రంగులు వేసుకున్నారు, స్కూల్ బిల్డింగ్స్కి రంగులు వేసుకున్నారు, ప్రభుత్వ సొమ్ముని ఎంతో వృధా చేశారు. ఎన్నో రకాలుగా పరిపాలన అనుభవం లేక అనుభవించారు. దానికి ప్రతిఫలమే మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న అసెంబ్లీకి వచ్చారు. వచ్చి 11 నిమిషాలు కూడా వాళ్ళు అసెంబ్లీలో లేరు. కేవలం మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ఇక్కడ ఉంటాము, లేదా ఏదో అటెండెన్స్కి వచ్చినట్టు వచ్చి వాళ్ళు రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీ కొండపై వేసుకొని అసెంబ్లీకి వచ్చిన వ్యక్తులు 11 నిమిషాలు కూడా లేరు. కేవలం ఏంటంటే అసెంబ్లీకి ఎక్కడ 60 రోజులు లేకపోతే క్యాన్సిల్ చేస్తారనే ఉద్దేశంతో అటెండెన్స్ కోసం వచ్చారు తప్ప మరొక ఉద్దేశం లేదు. ఎప్పుడూ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నది రెండో రాజకీయ పార్టీకి రెండో బలవన్న సంఖ్యకి ఇస్తారు. ఇప్పుడు రెండో బలం అన్నది జనసేన పార్టీ. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, మీరు గట్టిగా మాట్లాడితే మీ దగ్గర ఉన్న 4-5 నేను లాక్కుంటే మీకు ఈ హోదా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదని. మరి మీరే కదా చెప్పారు ఆ రోజు ఈ విషయం. మరి మీకు 11 మంది ఉన్న ఎమ్మెల్యేకి ఏ విధంగా ఇస్తారు ప్రత్యేక హోదా? ఇవ్వరు కదా. అది జరగదని తెలిసి మీకు మండలిలో ఉంది సపోర్టు, మండలికి వెళ్ళండి. ఇక్కడికి ఇది మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల తరపున మాట్లాడాలి. మీరు అసెంబ్లీలో రాజ్యాంగబద్ధమైన పదవి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఒకవేళ ఏమైనా కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పులు మీరు ఎత్తి ప్రశ్నించాలి, లేదా మీ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల మీద మీరు అది అసెంబ్లీలో ఎమ్మెల్యేకి కావాల్సిన బాధ్యత. నాకు ప్రత్యేక హోదా ఇస్తే ఉంటాను, ప్రతిపక్ష హోదా ఇస్తే ఉంటాను, లేకపోతే ఇక్కడ ఉండను అని చెప్పి బాయ్కట్ చేసి వెళ్ళిపోయి ఇది మంచి. పాలకొల్లు నియోజకవర్గంలో మరి మంత్రి రామానాయుడు గారు, అలాగే మా పాలకొల్లు నియోజకవర్గ టీడీపీ స్టేట్ సెక్రటరీ, పాలకొల్లు నియోజకవర్గ అబ్జర్వర్ పిచ్చేటి చంద్రమోహన్ గారు మరియు కూటమిపార్టీ నాయకులతో పాలకొల్లు నియోజకవర్గం 3 మండలాలు పట్టణం అంతా కూడా రోజు మేము వాటర్స్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అనేక చోట్ల ఈ కూటమి ప్రభుత్వం మొన్న జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి అభ్యర్థుల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలు ఏకపక్షంగా గెలిపించారు. మరి ఈ కూటమి ప్రభుత్వం 8 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం గారిని కూటమి అభ్యర్థిగా బలపరిచారు. పేరాబత్తుల రాజశేఖరం గారు మంచి విద్యావంతులు. మరి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యంగా కూటమి అభ్యర్థి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీకి ప్రభుత్వ సహాయ శాఖలు పూర్తిగా ఉంటాయి. ఏదైతే గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎలక్షన్ జరుగుతుందో మరి ఉభయ గోదావరి జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి సుమారు 3,16,000 ఓట్లు ఈ ఎలక్షన్స్లో ఉన్నాయి. సో వారందరి తరఫున కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని అక్కడున్న అబ్జర్వర్లు, స్పెషల్ అబ్జర్వర్లు కూడా మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో మరి అనేక సందర్భాల్లో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా ప్రాంతాల్లో మరి హైదరాబాద్లోని, విజయవాడ, చెన్నైలో ఉద్యోగాల నిమిత్తం ఉన్నారు. కానీ కొంతమంది ఊర్లో ఉన్నారు. ఆ కొంతమందితో పాటు ఒకవేళ ఎవరైనా లేకపోయినా వారి కుటుంబ సభ్యులను కూడా మేము ఇంటికి వెళ్తే కలుస్తున్నాం. మరి అనేక సందర్భాల్లో నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గంలో మరి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటరు మరి నిర్వహిస్తున్నారు. ఆ డిఎస్సి కోచింగ్స్లో సుమారు 700 మంది మరి లబ్ధి పొందుతున్నారు. మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న 120 రోజుల పాటు డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఉదయాన్నే మరి బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంకాలం స్నాక్స్ కానీ ఎంతో ఖర్చుతో విలువైంది ఆ డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వహించడం. ముఖ్యంగా ఈ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రామానాయుడు గారు ఎప్పుడు అందుబాటులో ఉండడం, గ్రీవెన్సీలో కానీ లేదా పాలకొల్లు నియోజకవర్గం తెచ్చిన గ్రాంట్స్ కానీ, ముఖ్యంగా పోలవరం నిర్మాణ బాధ్యతలు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన భుజస్కంధాల మీద వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్
చదువుకున్న వ్యక్తులు కాబట్టి మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే గతంలో లేని విధంగా ఇప్పుడు వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించారు. అలాగే స్టీల్ ప్లాంట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ఎన్నో పరిశ్రమలు రావడానికి మళ్ళీ సిద్ధమవుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, విద్యావంతులు గమనిస్తున్నారు, గ్రాడ్యుయేట్ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గెలుస్తారు. కాకపోతే అది భారీగా వన్ సైడ్గా గెలవాలి కాబట్టి చిన్న పావునైనా సరే పెద్దగారితో కొట్టాలి. సో ఏదైనా గవర్నమెంట్ ఉంది కదా ధీమా ఉండకుండా మాతో పాటు మరి మండల నాయకులు కానీ, ముఖ్యంగా క్లస్టర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ ప్రతి 40 మందికి కూడా ఒక కన్వీనర్ని పెట్టుకున్నాం. ఆ కన్వీనర్ ఆ 40 ఓట్లను కూడా పరిశీలించి ఎవరు ఊర్లో ఉన్నారు, ఎవరు బయట ఊర్లో ఉన్నారు అనేది కూడా వాళ్ళు చక్కగా స్టడీ చేసుకొని రేపు అందరినీ కూడా ఓటుకు రప్పించి రేపు శివరాత్రి సందర్భంగా చాలామంది వస్తున్నారు, ఊర్లోకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎల్లుటి ఓటేసి రాజశేఖర్ గారికి పూర్తి మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే